లోనే అతిపెద్ద స్కామ్గా ఇవాళ అవతరించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్య ప్రజలకి విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగించి వేల కోట్ల రూపాయలు ఆనాటి పాలకులు దోచుకున్నటువంటి పరిస్థితి. కేవలం క్యాష్ మాత్రమే అని చెప్పి లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి తమ ఖజానాలకు తరలించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఇవాళ గత పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కానీ, తన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి గోవిందప్ప బాలాజీ కానీ, ఇటువంటి అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారు. వీళ్ళు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అనేక ఆధారాలు సేకరిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదురుగుండా రాజ్ కసిరెడ్డి సార్ మా బాస్ పేరు కానీ నేను చెప్తే నా ప్రాణాలకి ముప్పు అని అన్నట్టు మీడియా ద్వారా తెలుస్తోంది. ఇది నిజమై ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా తన సొంత బాబాయి, సొంత బంధువుల్నే ఏ విధంగా హింసించి వారి ప్రాణాలను బలిగొన్నాడో ప్రపంచం మొత్తం చూసింది. అతనికి తనామనా లేదు కాబట్టి దేనికైనా తెగిస్తాడు. కాబట్టి ఆ భయం వాళ్ళకి సాధారణంగానే ఉంటుంది. సొంత బాబాయినే ఎలిమినేట్ చేయించినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్ కసిరెడ్డి ఆ విధంగా భయపడటంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అయినా ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి సిట్ దర్యాప్తు చేరుకుంటుంది. 2.5 గంటలు మీడియాతో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలా. ఇవాళ లిక్కర్ బాటిల్ పైన క్యూఆర్ కోడ్ పెట్టానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదే క్యూఆర్ కోడ్ని క్యాష్ కౌంటర్ల దగ్గర ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పట్లా. అప్పటి వరకు కంప్యూటర్ విధానంలో మద్యం కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చేటటువంటి వ్యవస్థని కంప్యూటర్లన్నీ కట్టేసి కంప్యూటర్లను బంద్ చేసి మాన్యువల్ విధానంలో మద్యం కంపెనీలకు ఆర్డర్లు దేనికి పెట్టాడో సమాధానం చెప్పట్లా.